రైట్, ఒకసారి అది వినిపిస్తాను. పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. ఒకసారి వినాలి అందరు ఇది. చెప్తానా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. జగన్ నీకు ఒక రోజు చెప్తానా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. జగన్ నీకు ఒక రోజు చెప్తానా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. పురుషోత్తం రెడ్డి గారు, నాగేశ్వర్ గారు బయట పెట్టిన అంశం, సోర్స్ గట్టి సోర్స్తో బయట పెట్టిన అంశం, పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాటలు, రెండింటిని లింక్ చేసి చూడొచ్చా చూడకూడదా? ఈశ్వర గారు, అందరికీ నమస్కారం. నేను ఈ ఎపిసోడ్ని 2 అంశాలుగా చూస్తాను. ఒకటి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి వీడియో వ్యాఖ్యలు, దానికి జనసేన కౌంటరు, ఓకే, హోంమంత్రి గారు చుట్టూ జరిగినటువంటి వ్యవహారం. మొదటి అంశంగా చూసినప్పుడు హోంమంత్రి గారుతో ఎవరైతే జనసేన ప్రతినిధులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతరులు మనోహర్ గారు కలిసి మాట్లాడిన విషయాలు నాగేశ్వర గారి సోర్స్ కాదు. నాగేశ్వర గారి సోర్స్ ఏంటంటే జనసేన అంతర్గత మీటింగ్లో చెప్పినది సోర్సు. అవును. ఎవరు సోర్సు? పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారికి చెప్పడం, మనోహర్ గారు కోర్ కమిటీ సభ్యులకు చెప్పడం. వాళ్ళ ముగ్గురు ఎవరో చెప్పుంటారు సాధారణ భాషలో చెప్పాలంటే. కాబట్టి కోర్ కమిటీలో జరిగిన చర్చే నాగేశ్వర్ గారికి సోర్స్. హోంమంత్రి గారికి జనసేన లీడర్ జరిగిన సోర్స్ కాదు, ఇక్కడ జరిగిన సోర్సే వారు ప్రస్తావించారు కూడా. ఇక్కడ నా అభ్యంతరం ఏంటంటే జనసేన విషయంలో ఈశ్వర్ గారు, మేము ప్రధానమంత్రితో మాట్లాడిన విషయాలు మా గౌరవానికి సంబంధించిన అంశం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశం. కాబట్టి అభ్యంతరకరంగా సోర్స్ లేకుండా మాట్లాడారు, మేము రాజకీయంగానే నాగేశ్వర గారిని ఎదుర్కొంటామంటే నాకు అభ్యంతరం లేదు. ఓకే, ఏం చేశారు? మీ పార్టీ అధికారికంగా ఒకటి కోరుకునింది. ఏం కోరుకునింది? మనోహర్ గారు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి, నాకు నాగేశ్వర్ అంటే చాలా గౌరవం ఉంది, నేను స్పీకర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నారు, వారు పెద్ద మనిషి, వారిని సావధానంగా ఉపసంహరించుకోమని కోరుతున్నాను, డిమాండ్ కూడా కాదు, రిక్వెస్ట్ చేశాడు. అది మీ పార్టీ అఫీషియల్ స్టేట్మెంటే కదా. అవును. మనోహర్ గారు చేసింది అఫీషియల్ పార్టీ నుంచి, దాన్ని రికగ్నైజ్ చేస్తూ నాగేశ్వర గారు అన్కండిషనల్ విత్డ్రా చేసుకున్నారు. ఇంకా సమస్య ముగిసిపోయింది. ఒకవేళ జనసేన కానీ అలాంటి ప్రతిపాదన పెట్టకుండా ఉంటే నాగేశ్వర గారు విత్డ్రా చేసుకోకుండా ఇష్యూ చేసిడొచ్చు. మీ పార్టీ అధికారికంగా కోరింది, అవును, విత్డ్రా చేసుకోండి అని. ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఇంకొక మాట కూడా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఎక్స్లో స్పందించారు. ఏమని? పెద్ద మనిషి నాగేశ్వర్ గారు, వారి కుటుంబంలో పెళ్లికి పిలిస్తే నేను వెళ్ళాను, మాకు వారంటే గౌరవం ఉంది, ఈ విషయం కొంత బాధ కలిగించింది, మొత్తం మీద ఆయన ఉపసంహరించుకున్నందుకు సంతోషిస్తున్నాను, ఇంకా ఆయన పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటే పార్టీ అధికారికంగా కోరింది, నాగేశ్వర గారు అంగీకరించారు, పవన్ కళ్యాణ్ గారు ఆమోదించారు. ఇంకా పంచాయతీ ఏంటి? కరెక్ట్. మళ్ళీ కేసులేంటి? ఇది నైతికమా? మీరు రాజకీయంగా ఆయన పైన పోరాడదలుచుకుంటే ఓకే, కరెక్టా మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ మీరు విజ్ఞప్తి చేశారు, ఆయన అంగీకరించారు, మీరు ఆమోదించారు. కాబట్టి ఇంకా మీరు వివాదం చేయడంలో మీ అభ్యంతరం ఏమిటనేది మొదటి అంశం. 2, ఎందుకు కంగారు పడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కానీ, ముఖ్యంగా ఓడిపోయినప్పటి నుంచి కానీ పదే పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు పదే చెప్తూ జగన్ గారిని అరెస్ట్ చేయడానికి ఏదో కేంద్రంలో అడ్డుకుంటున్నారు అని నిందేసి, వీళ్ళ దగ్గర సమాచారం లేకుండా ఆధారాలు, మద్యం కేసులో రాష్ట్ర ఏజెన్సీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. మీరు అనుకుంటే జగన్ గారికి నోటీస్ ఇవ్వచ్చు, నోటీస్ ఇచ్చే ఆధారం కూడా మీ దగ్గర లేదు కాబట్టి గమ్మునున్నారు. కానీ మీ ఇనెఫిషియని, మీ ఆధార రహిత ఆరోపణలని ఎవరో అడ్డుకుంటున్నారని చెప్పే నెపం ఉంది. ఇక్కడ జగన్ గారి పైన కుట్రగాడు ఉంది. అవును. అంటే వీళ్ళు పెట్టిన కేసులో ఎవిడెన్స్ లేవు కాబట్టి మీరు లేకపోతున్నారు. కాబట్టి అది ప్రజలు గమనిస్తారని తెలివిగా ఏదో ఢిల్లీ వాళ్ళు అడ్డుకునే, అసలు మీరు డిబేట్లు పెట్టలేదా ఈశ్వర్ గారు? 100 సార్లు డిబేట్ పెట్టలేదా ఎవరు అడ్డుకుంటున్నారు జగన్ గారు అరెస్ట్ అని? ఇదే ఈ 2 ఏళ్లలోనే మీకు అనుకూలంగా ఉన్న పత్రికల్లోనే. కాబట్టి నాగేశ్వర గారికి ఎవరో సోర్స్ ఇస్తే ఎందుకు నమ్మడు? ఎందుకంటే ఇలా ఆ కోరిక బలంగా ఉంది. ఏది? జగన్ గారిని కేంద్రం సహకారంతో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పాడు. మీరు ఇప్పుడు వీడియో క్లిప్పింగ్ చూశారు, కేంద్రంతో మాట్లాడి ఒక ఆట ఆడిస్తానని. అవును. నా పాయింట్ ఏంటంటే, కేంద్రం ఏదో ఆడించేది మీరే ఆడించచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, కేంద్రం ఆడించాడు, ఆయన విచారణ ఆదించారు, సిట్టు విచారించింది, అరెస్ట్ చేశారు, తర్వాత పరిణామాలు జరిగినాయి. ఆయన కేంద్రంతో ఆడించలేదు, మీరెందుకు కేంద్రంతో ఆడించేది అంటే మీ దగ్గర ఆధారాలు లేవు, వివరాలు లేవు,
ఎవరో ఒకరిని ఒప్పించే ప్రయత్నం చేసే ప్రయత్నం కాదా ఇది? కరెక్ట్. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు మొత్తం ఎపిసోడ్లో మొదటి నుంచి కూడా మీరు ఆ మాట అంటున్నారు కాబట్టి నాగేశ్వర్ గారు క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి జనం నమ్ముతారు అంటే 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఢిల్లీకి పోయి మీరు మాట్లాడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఇబ్బంది పెడతారు, మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు, దీనిపైనైనా శ్రద్ధ మీకు రాష్ట్ర ప్రజలు అందుకేనా మీకు అధికారం ఇచ్చింది, మీరు వేసిన సిట్లు ఏమి తేల్చాయని ప్రజలు అనుకుంటారు కాబట్టి వీళ్ళు పదే పదే ఇది చేస్తున్నారని జనం నమ్ముతారు, మీ వ్యవహార శైలి వల్ల నమ్ముతారు. కాబట్టి నాగేశ్వర గారు కోయిన్సిడెంట్గా ఆయన ఆ మాట అనడంతో జనంలో విలువ పోతుందని ఈ దాడికి దిగుతున్నారు. రైట్. 2 జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఆయన పీపుల్స్ లాంగ్ టైం ఫ్రెండ్, పార్టీలతో కాదు, ఆయన లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ చేసేది ప్రజలతో, ఏ పార్టీతో పొత్తు లేదు, సింహం సింగిల్ అనే టైపు. రెండోది, ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నారు 35,000 మంది మహిళల గురించి, అది మిస్సింగ్ కాదు, ఉమెన్ ట్రాఫికింగ్. మిస్సింగ్ అనేది రియల్, మిస్సింగ్ అనేది ఎప్పుడు ఉంటాయి. దానికి ఏం చెప్పాడు ఆయన? నాకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం చెప్పాడు. అవును. ఉమెన్ ట్రాఫికింగ్ ఎట్లా వాలంటీర్లతో వైసీపీ వాళ్ళు చేయిస్తున్నారు, అవును, తరలించేస్తున్నారు బయటికి, మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. నాకెవరు చెప్పారు ఈశ్వర్ గారు, నాకెవరు చెప్పారు తెలుసా? కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ చూడండి. అవును. కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు నాకు చెప్పినాయి పర్సనల్ గా, ఆంధ్రప్రదేశ్ ప్రజలను హెచ్చరించండి, అందుకోసం ఆందోళనతో మాట్లాడుతున్నా అని చెప్పాడు. అవును. మరి ఆ నిఘా వర్గాలు ఎవరు? ఆన్ రికార్డ్ చెప్పేశారు నిఘా వర్గాలని, సోర్స్ కూడా కాదు, డైరెక్ట్ చెప్పారు. అవును. కానీ ఈ రోజు ఏమైంది? ఉమెన్ ట్రాపింగ్ ఏమైంది? హోం మంత్రి అనిత గారు అసెంబ్లీలో చెప్పారు, అట్లాంటిది ఏమీ లేదని చెప్పేశారు. అవును. కాబట్టి మీరు సోర్సు లేదు, ఉద్దేశంతో మాట్లాడచ్చు. ఒక సోర్స్ ఉంది ఆయనకి, రెండోది ప్రజల చర్చ ఉంది మీరు ఇట్లా చేస్తారని. కానీ ఎట్లా మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. రైట్.